హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు మై ఛానల్ బిఎల్కే తెలుగు విలాస్. ఈ వ్లాగ్ అయితే శుక్రవారం రోజు అనమాట. మార్నింగే, ఇది చాలా మార్నింగ్ అనమాట. ఇవైతే ఈ మనీ ప్లాంట్లోని నేను పుదీనా వాడి కొన్ని గుచ్చున్నాను అనమాట. అవి బాగా చిగురు పెట్టి బతికాయి. అందుకని నాకు అవి చూడాలనిపిస్తుంది. ఇంకొంచెం దాన్ని కొంచెం ఎరువేసి కొంచెం బాగా మనీ ప్లాంట్ను కూడా పక్కన మొలుచుండే వాటిలన్నిటికి కూడా కొంచెం తాళ్ళు కడదాము అనుకుంటున్నాను. కడితే కొంచెం వస్తాయి, అంటే గుబురుగా వస్తే బాగుంటాయి కదా అనిపించింది అనమాట. ఇంకా బయట అంతా ఒక సొల్లు ముగ్గులు అవి అయిపోయింది. ఇంకా నేను ఈరోజు అనుకున్నాను బజార్కి వెళ్ళి కొన్ని సామాన్లు కూడా ఉన్నాయి, ఇంట్లో కావాల్సినవే కొన్ని తేవాలి. అవి వెళ్ళి తేవాలి. మామూలుగా నేను ఈ వాయిస్ ఇచ్చేటప్పటికే తెచ్చున్నాను, కానీ నేను కొన్ని అనుకొని పోయాను, కొన్ని అయితే తేకుండా వచ్చాను అనమాట. ఇవి నేను అప్పుడు మైసూరు వెళ్ళినప్పుడు చెన్నపట్నంలో తెచ్చాను కదా ఈ వుడ్ ఐటమ్స్ అన్నీ. అది లైట్గా బూజు పట్టున్నాయి అన్నమాట. సరే అన్నీ ఒకసారి కడిగి ఎండలో వేద్దాము అని చెప్పేసి అవి తీసి పెట్టాను, వేశాను. నేను అవన్నీ షూట్ చేయలేదు, మళ్ళీ ఎండలో వేశాను. కొంచెం అంతా తుడిచేసి ఎండలో వేసాను అనమాట. మళ్ళీ బూజు పట్టకుండా ఉంటాయిలే అని చెప్పేసి. ఇంకా ముందు ఎందుకంటే తలస్నానం చేయాలి, తలస్నానం చేస్తే కానీ పని బాగుండదు. ఈరోజు మామూలుగా డే టైం అని చెప్పాను కదా, ఇంకా నాకు ఈరోజు నుంచి కొంచెం బాగున్నది. ఈరోజు 4th డే అనమాట. మళ్ళీ తలస్నానం చేసి బట్టలు గిట్లు అన్నీ ఈరోజు మిషన్కి వేసి అవి క్లీన్ చేస్తాను, కాలిపట్లు అవన్నీ. హౌస్ మాత్రం రేపు 5th డే కాబట్టి రేపు క్లీన్ చేసుకొని రేపు దీపం అవి పెట్టుకుంటాను అనమాట, సాటర్డే రోజు. ఇంకా ఈరోజు ఇంట్లో క్లీనింగ్ అయితే నేను పెట్టలేదు, బట్టలు అవి మాత్రం చేసుకున్నాను. అందుకని నీళ్లు కాసుకుంటా ఉన్నాను అనమాట. ఈ లోపల టీ అవి కాసుకొని ఇక్కడికి వచ్చి కూర్చున్నాను. ఇది బెడ్రూమ్లోనే మా కిటికీ కాడ. నేను చాలాసార్లు చెప్పుకున్నాను ఫస్ట్ వ్లాగ్లో అయితే, చాలా ఇష్టం నాకు ఇక్కడ కూర్చొని టీ తాగాలంటే. నేను ఒకదాన్నే ఉంటే మాత్రం టీ తెచ్చుకొని డైలీ ఇక్కడ కూర్చొనే తాగుతూ ఉంటాను అనమాట. చాలా బాగుంటుంది, ప్రశాంతంగా అనిపిస్తుంది. మా ఇంట్లోనే మామూలుగా ప్రశాంతంగా ఉంటుంది. ఎక్కువ సౌండ్లు, ఎక్కువ ట్రాఫిక్ అది లేకుండా. మాకు దగ్గరలో రోడ్డు ఉన్నా కానీ ఎక్కువ ట్రాఫిక్ సౌండ్లు ఏమి ఉండవు. పెద్ద రోడ్డే ఉంటుంది. అంత పెద్ద సౌండ్లు ఉన్న మన ఇంట్లోకి అంత ఎక్కువ అనిపించదు. బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది ఏరియా. మీకు చూపెట్టాను కదా, చాలా లోన్లీగా పీస్ఫుల్గా ఒక పల్లెటూరులో ఉన్నట్టు అలాగా ఉంటుంది అనమాట ఏరియా కూడా అంతా. అందుకని నాకు అసలు ఎక్కడికన్నా వెళ్ళాలంటే మాత్రం ఒక 5 నిమిషాలు కూడా ఎక్కడికి నేను వెళ్ళలేను. ట్రాఫిక్లో బజార్కి వెళ్ళాలంటే కూడా పోస్ట్ పోన్ చేసుకుంటా ఉంటాను, రేపు పోతాను అని. అస్సలు ఇష్టం ఉండదు అనమాట. ఇంట్లో నుంచి ఎక్కడికి బయటకు వెళ్ళడం ఇష్టమే ఉండదు. ఇదివరకు నాకు బయటకు వెళ్ళి ఏమన్నా తెచ్చుకోవాలన్నా, బజార్కి వెళ్ళాలన్నా భలే ఇష్టం అనిపిస్తుండేది. ఇప్పుడైతే ఏందంటాం కదా, ఇంట్లో నుంచే నాకు అసలు ఎక్కడికి వెళ్ళబుద్దేదు, ఏడికి వెళ్ళబుద్దేదు. మళ్ళీ అందులోనే నాకు అనకూడదు కానీ నాకే ఇప్పుడు వెళ్ళాలా అనిపించదు. దానికి తోడు బుడ్డగాడు కూడా గోల చేసేస్తాడు. దాన్ని వదిలిపెట్టి 5 నిమిషాలు కూడా ఎక్కడికన్నా వెళ్ళాలంటే బాధ వేసిపోతుంది. అందుకని అవి ఇవి 2 కలిసి వచ్చి నన్ను అయితే మూలేసాయి అన్నట్టు ఇంట్లోనే ఉంటారనమాట. ఇంట్లో పని చేసుకుంటా ఇంట్లోనే. ఇదే చెప్పాను కదా, నేను నిన్న వ్లాగ్లో కూడా మీకు చెప్పాను. నేను ఇంకా మన హౌస్లో గార్డెనింగ్ అన్నీ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఒక్కోటి ఏం చేయాలి, ఎలాగ పెంచాలి అనేది ఇప్పుడిప్పుడే నేను స్టార్ట్ చేస్తున్నాను. కాబట్టి మనం ఒక 1 year అయ్యే లోపలన్నా మన గార్డెనింగ్ బాగా పెంచుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను ఇది వేరే ఛానల్లో నాకు ఉన్నది ఆల్రెడీ. ఆ ఛానల్లో ఓన్లీ గార్డెనింగ్ ప్రతి ఒక్కటి నేను ఎలాగ పెంచాను, అది ఎలాగ వచ్చింది అనేది నేను దాంట్లో చూపెడతాను. ట్రై చేస్తాను దాంట్లో పెట్టడానికి. కనీసం ఆ ఛానల్లో ఒక వీక్లీ 1 వీడియోనైనా గార్డెనింగ్ గురించే పెడతాను అనమాట. ఇంక వేరే ఏమీ ఉండదు. దీంట్లోనే మామూలుగా డైలీ వ్లాగ్స్, ఇది మాత్రం కంటిన్యూగా డైలీ వ్లాగ్స్ ఉంటాయి దీంట్లో. ఆ ఛానల్లో మాత్రం ఓన్లీ గార్డెనింగ్వే పెట్టాలనుకున్నాను. అందుకని ఎక్కువ దీంట్లో దాని గురించి ఎక్కువ చెప్పను. మామూలుగా చూపిస్తూ ఉంటాను కానీ మామూలుగా దాంట్లో చెప్తాను. నేను ఇప్పుడు ఆ మెంతికూర అది నేను ఎలాగ వేసాను, ఎలాగ పెంచాను, ఇవన్నీ కూడా దాంట్లో పెడతాను. ఇంకా దానికి రెడీ చేయలేదు, చిన్న షార్ట్లు పెడుతున్నాను అనమాట. ఆ లింక్ కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ ఛానల్ లింకు. ఒకవేళ ఎవరన్నా మీరు గార్డెనింగ్ సంబంధించింది చూడాలా అనుకుంటే ఫాలో అవ్వండి, నచ్చితేనే ఫాలో అవ్వండి, బలవంతం ఏమి లేదు. కాకపోతే అన్నీ దీంట్లో వీడియో లెంత్ అయిపోద్ది ఒకే దాంట్లో మొత్తము అని చెప్పేసి నేను ఆ సెక్షన్ వరకు సపరేట్గా పెట్టాలా అనుకున్నాను.
అది ఊరికే ఛానల్ ఫస్ట్ నేను క్రియేట్ చేసిన ఛానల్ అనమాట, చెప్పాను కదా. అది అలాగా ఉండిపోకూడదు అని దాన్ని రన్ చేద్దామని అయితే అనుకున్నాను. ఇంకా చెప్పాను కదా, ఈ బెడ్షీట్లు ఇవన్నీ తీసి మిషన్కి వేసాను. ఇవన్నీ మిషన్కి వేసి ఇవి సర్దుతా ఉంటే మా బుడ్డగాడు అస్సలు దుప్పట్లు మారుస్తుంటే ముందు ఎగిరొచ్చి వస్తాడనమాట పైన పడుకోవడానికి అన్నట్టు. చూడండి ఎలాగ వస్తాడు, ఆడతాడు. దానికి ఏ పనన్నా చేయనండి నేను ఏ పని చేస్తున్నా ముందు దానికి వచ్చేస్తాడు అనమాట ఎల్లు పెట్టడానికి. దానికి అదే కదా పాపం టైంపాసు, నాతోనే దానికి టైంపాసు, నాకు దాంతోనే టైంపాస్. ఇంట్లోనే దాన్ని బాగా చూసుకోవడం, దానికి ఏం కావాలంటే పెట్టడం, దానికి టయానికి తినిపించడం, 4 రోజులకు 5 రోజులకు ఒకసారి స్నానం చేయించేయడం, ఇవేనమాట నా పనులు కూడా. అట్లాగా చేసుకుంటా ఉంటా. ఒక్కోసారి బాగా మారం చేస్తుంది బయటకు వదలమని, వాళ్ళే మారం చేస్తుంది అనమాట. ఇంకా ఈరోజైతే కూర నిన్న కొంచెం చూపెట్టాను కదా, నిన్న నైటు టమాటాలు పచ్చిమిరపకాయలు కొంచెం ఉంటాయి, పచ్చడి చేసి పెట్టాను. సరే కాకరకాయలు ఉన్నవి, కొన్ని చిన్న చిన్న కాయలు కూడా, ఎందుకంటే అంతకుముందు ఇది పడిపోయింది కదా, బాగా జూబురుగా ఉండింది, కర్రలన్నీ పుచ్చిపోయి పడిపోయింది. ఒకసారి మీకు ఆ వీడియో కూడా నేను చూపెట్టాను. అది పెట్టినప్పటి నుంచి కొంచెం ఇక్కడ ఈ తీగలు అన్నీ చిక్కంగా అయిపోయాయి అన్నమాట. కొంచెం ఆకులు పండిపోయి కొన్ని తీగలు కూడా తెగిపోయి ఉన్నాయి, అక్కడక్కడ కొన్ని కాయలు పండిపోతున్నాయి. సరే ఎందుకు ఇప్పుడు ఉన్న వరకు కాయలు కోసేద్దాము, ఈసారి నుంచి జాగ్రత్తగా చూద్దాంలే అని చెప్పేసి అవైతే హార్వెస్ట్ చేస్తున్నాను. కాకరకాయలు నాకు భలే ఆనందం అనిపించింది. మన ఇంట్లో కాకరకాయలు పోయినసారి కూడా ఒకసారి చేశాను. ఇవి కోస్తా ఉంటే బాగా ఒక ఏంటంటారా ఒక ఆపుకి వచ్చాయి. అందుకే నేను అసలు గార్డెనింగ్ సపరేట్గా స్టార్ట్ చేయాలనుకునేది కూడా. ప్రతి ఒక్కటి నేను వేస్తాను, ఎలాగ పెంచాను, ఆ కాయలు ఎలాగ వచ్చాయి అవన్నీ ఒక సపరేట్గా చూపిస్తే బాగుంటుంది అనిపించింది. వీటిల్లోనే కలగాపులగంగా ఎందుకు అని చెప్పేసి అలాగ అనుకున్నాను అనమాట. ఈ ఆకులు ఇవన్నీ చాలా పండిపోయి ఉన్నాయి, ఎండిపోయి పండిపోయి ఉన్నాయి. చూడడానికి కూడా కొంచెం ఈ చెట్టు కంగారుగా ఉందన్నమాట. సరే మళ్ళీ అయినా ఒకరు తిరిగి చూసుకొని ఆ పండు ఆకులు అవన్నీ తీసేస్తే కొంచెం గాలి తగలద్ది, కొంచెం ఈ చెట్టును కూడా పైకి జరిపి పెడదాం. ఎందుకంటే తీగలు సపరేట్గా వేద్దామంటే అన్నీ చిక్కబడిపోయి ఉన్నాయి, తెగిపోతాయి. ఏ తీగని ఎట్లా లాగితే అవన్నీ ఇంకా తెగిపోతాయి. దాన్ని అట్లాగే ఆ కర్రను పైన పెట్టాను చూడండి, అప్పుడు ఇరిగిపోయి కింద పడిపోయింది అనమాట ఆ కర్ర. ఆ పైన పడిపోతే వాటికి సపోర్ట్గా నేను ఆ తడికిలు 2 పెట్టాను. మా ఇల్లు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు మేము కొన్న తడికిలు అనమాట అవి ఎలాగో ఉన్నాయి. ఆ రెండింటిని అట్లాగా వాటికి సపోర్ట్గా పెట్టాను అనమాట. మళ్ళీ పెద్ద గాలి వచ్చినా అవి పడిపోతాయేమోనని నాకు డౌటే, అంత స్ట్రాంగ్గా లేవు. అది చూడండి అలాగే జరిపేయచ్చు, గాలి వస్తే పడిపోతుంది అనమాట. ఇంకంతే కదా. అందుకే ఇంట్లో సన్న వైర్లు ఉన్నాయి, జియో వైర్లు అంటాం కదా, అవన్నీ తీసి కడదాము అనిపించింది. ఇవి ఈరోజు నేనైతే హార్వెస్ట్ చేసిన కాకరకాయలు అయితే ఇవే అనమాట. సరిపోయి నాకు ఈరోజు నేను ఈ వాయిస్ ఇచ్చేసరికి నైట్ అవుతా ఉంది. ఇది నాకు సరిపోను, పక్క రోజు కూడా కొంచెం మిగిలిందనమాట. ఒక 2 మనుషులు ఉండేకి సరిపోద్ది. ఇంకొక ఉల్లిపాయ వేసుకున్నామంటే 2 పూటలకి సరిపోద్ది అనమాట. ఇంకా మా ఇద్దరికి ఏం కావాలా, మా ఇంట్లో ప్రతి ఒక్కటి పండించుకున్నా మాకు సరిపోతుంది. అదే అనిపించింది. ఏవైనా ఆ మాత్రం కాయలు కాస్తే మనకు చాలు. ప్రతి వెజిటేబుల్ మనం బయట కొనకుండా ఇంట్లో ఆ మాత్రం కాపించుకోవాలా ఎలాగైనా సరే అనేసి బాగా పట్టుదలగా ఉన్నది. చూద్దాము ఎలాగ చేయాలనేసి. ఇంకా ఇదైతే ఫ్రై చేసేసాను అనమాట కాకరకాయ. ఈ కాకరకాయ నేను ఫ్రై చేస్తా ఉన్నాను. మధ్యాహ్నం అయిపోయింది, 1:30 ఆ టైం పైన అయిపోయింది అనమాట. నేను లోపల ఇంట్లో పనులు చేసుకొని బట్టల మిషన్కి వేసి అవి ఆరేసుకొని అవంతా తుడిచేసుకొని ఇవి కాయలు కోసుకొని కొంచెం ఆ చెట్లు పని కూడా ఉంటుంది నాకు. అవన్నీ వాటి మొక్కల మొదల్లో ఏమన్నా ఉన్నాయో అవన్నీ చూసుకొని కొంచెంసేపు వీడియో ఎడిటింగ్ ఉంటే చేసుకొని అలాగా ఉంటుంది నాకు మార్నింగ్ టైమే. ఇది చేసుకుంటే ఈరోజు మామూలుగా అమావాస్య అనమాట. అమావాస్య బయట మామూలుగా ఎప్పుడు నేను దిష్టి తీసి గుమ్మడికాయ కొట్టేస్తాను కదా. మా మేస్త్రి చెప్పాను కదా, ఈ అన్న వచ్చాడనమాట. అప్పుడు గుమ్మడికాయ తీసుకొని వచ్చాడు. అస్సలు నేను చెప్పబడలేదు. ఆ అన్న అమావాస్య అంటే ఖచ్చితంగా తీసుకొని వస్తాడు. ఏ టైంలో ఖాళీగా ఉంటే మార్నింగ్ నన్ను అడిగాడు అనమాట, టైము ఎప్పుడు దాకా ఉంది అంటే ఈవినింగ్ 3:50 ఆ టైం దాకా ఉందిలే అన్న. అంటే అదేనమ్మ నాకు ఉదయాన్నే పని ఉన్నది, మధ్యాహ్నం నేను అన్నానికి వచ్చేటప్పుడు తీసుకొచ్చి కొట్టేస్తానన్నాడు. నేను కూడా ఎందుకంటే ఇంట్లో కొంచెం ఇవన్నీ బట్టలు గిట్లు అన్నీ ఉన్నాయి, నేను స్నానం చేయాలి.
ఈ పని అంతా ఉండింది కాబట్టి ఈ లోపల నేను కూడా ఇవన్నీ రెడీ చేసుకుంటానన్నా, నువ్వు వచ్చేసేయి అని చెప్పాను. పాప మధ్యాహ్నం వచ్చేసి కొట్టేశాడు, గుమ్మడికాయ కొట్టి వెళ్ళాడు. నేను ఇల్లు కట్టినప్పటి నుంచి ప్రతి అమావాస్య మాత్రం ఖచ్చితంగా చేయిస్తానమాట. ఒక్కోసారి నాకు ఏదైనా మర్చిపోయినా కూడా పాప మా అన్న గుర్తు చేస్తాడు, రేపు అమావాస్య కదమ్మా తేవాలా అన్నట్టు గుర్తు చేస్తాడు ఫోన్ చేసి. నన్ను అడగబడలేదన్నా, నువ్వు ఖచ్చితంగా తెచ్చి అని చెప్తాను. ఇదిగోరా దరే బుడ్డా, ఇదో తిను, తినరా ఇద్దరా. ఆడ పంది గుమ్మడికాయ తింటుందని దీని బాధ. వెళ్ళిపోయి ఎటు పోయి నువ్వు కర్రమ్మ ఇందాకంతనా? ఇంకా మధ్యాహ్నం అయిపోయింది. నేను ఇందాక మడతేసిన బట్టలు అయితే నిన్న మిషన్కి వేసున్నాను కదా, నిన్న మొన్న వేసున్నాను. అవంతా ఆ రోజు సాయంత్రం అయిపోయింది, ఆరలేదని నిన్న కూడా తీయలేదన్నమాట. చల్లగా గాల్లో వస్తుండయి మాకు, అసలు ఎండే తగలడం వల్ల. అవి మార్నింగ్ తీసి అవి వేసి బయటేసి మార్నింగ్ నేను మిషన్కి వేసాను కదా బెడ్షీట్లు అవన్నీ, అవి ఆరేసాను అనమాట అక్కడ. ఇదైతే మెంతుకూర నేను వేసాను కదా, అవంతా చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది మొత్తం నేను ఎట్లాగా వేసానా అనేది నేను ఆ వీడియోలో పెడతాను, స్టార్టింగ్ నుంచి ఉన్నది వీడియో దానిలో పెడతాను. మళ్ళీ ఇది సాయంత్రము బెండకాయలు కూడా ఉన్నాయి కొన్ని, అవి కూడా కొన్ని కోసాను అనమాట. మళ్ళీ ముదిరిపోతాయి, వీటి వరకు కోసి పెడదాము, రేపటికి ముదిరిపోతాయి. రేపు ఇంకొక 4-5 బెండకాయలు ఉన్నాయి, అవి ఇవి కలిపామంటే ఇంకొక రోజు నాకు కూరకు వచ్చేస్తాయి. సరేనని చెప్పి ఇవి కోసాను అనమాట బెండకాయలు. అదే కనిపిస్తుంది బాగా ఆనందం. చూడండి, అన్నీ ఒక 7-8 కాయలు దాకా వచ్చాయి, ఇంకా ఒక 5-6 కాయలు ఉన్నాయి, రేపటికి వస్తాయి అనమాట. ఎలాగో ఈరోజు కూర చేయను, ఈరోజు ఉన్నది, రేపు కూడా నాకు ఇంకా మండేనో అట్లాగా ఏదైనా చేసుకోవచ్చులే అని చెప్పి కోసాను. రేపు కూడా ముదిరిపావు నాటికి వచ్చిన కాయలన్నీ రేపు కోస్తాను. ఇంకా అదే చెప్పాను కదా షాప్కి వెళ్ళానని, నేను 4 రకాలు అనుకొని వెళ్తే ఆ 2 రకాలు మర్చిపోతాను, 2 తెస్తాను అనమాట. మెయిన్ నేను షాప్కి ఎందుకు వెళ్ళానంటే ఆయిల్ తేవాలని వెళ్ళాను అనమాట. మళ్ళీ రేపు శనివారము మామూలుగా అంటారు, శనివారం రోజు ఆయిల్ కొనకూడదు అని చెప్పేసి. నాకు తెలీదు, పెద్దవాళ్ళు అనేవాళ్ళు శనివారం ఎప్పుడు కూడా ఆయిల్ తెచ్చుకోకూడదు అని చెప్పేసి. అందుకని అసలు కంప్లీట్ అయిపోయింది. సరే ఆయిల్ తెద్దామని పోయి కొంచెం షుగర్ కూడా అయిపోవచ్చింది. గుడ్లు కూడా లేవు, బుడ్డగాడికైనా వేయడానికి ఇంట్లో మాకైనా గుడ్లు లేవు. బండి వేసుకొని వెళ్ళలేదు, నడుచుకొని వెళ్ళే. గుడ్లు తేవాలా అనుకున్నప్పుడు మాత్రం నేను నడుచుకొనే వెళ్తాను, ఎందుకంటే మళ్ళీ అవి పగిలిపోతాయి అని చెప్పి అది ఒక టెన్షన్ అనమాట. అవే తెచ్చాను, కొంచెం ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, ఆ గుడ్లు, చక్కెర అవి తెచ్చాను అనమాట. అవన్నీ సర్ది పెడతా ఉన్నాను. నేనేమనుకున్నాను, ఇంకా ముగ్గులు కలర్స్, కాఫీ పొడి అయిపోయింది, కాఫీ పొడి తేవాలా, ఇవన్నీ అనుకొని వెళ్ళాను. అక్కడికి వెళ్ళేసరికి మర్చిపోయాను. నేను నోట్ చేసుకోవచ్చు కదా ఫోన్లో అయినా, అది మర్చిపోయా. అదే ఏమంటాం కదా, అతి తెలివి గుర్తుంటే వెళ్ళా, నేను ఆడ మర్చిపోతాలే అనుకుంటానా. ఇప్పుడు బాగా మతిమరుపు వస్తూ ఉంది ఈ మధ్య, ఏదన్నా అనుకుంటే అది మర్చిపోతూ ఉన్నాను అనమాట ఫస్ట్. సరే ఇంకా రేపన్నా వెళ్ళి ముందు ముగ్గులు తెచ్చుకోవాలి, ముగ్గులు కలర్స్ తెచ్చుకోవాలా. రేపు ఎలాగూ హౌస్ అంతా క్లీన్ చేస్తాను కాబట్టి ఏదో ఒక టైంలో షాపుకి కూడా వెళ్ళాల్సి వస్తుంది, వెళ్ళినప్పుడు తెచ్చుకోవాలా. ఇప్పుడు నేను ఇవన్నీ సర్దుతుంటే కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చున్నాడు బుడ్డగాడు. ఇక్కడికి వచ్చి నాతోటి తిరుగుతూ ఉంటాడు ఇంకా, ఎందుకంటే నేను బయట వెళ్ళాను కదా సామాన్కి వెళ్ళి, ఖచ్చితంగా నేను సామాన్ తీసుకొని వచ్చేసరికి ఒక 1 అవర్ పట్టుద్ది. నేను 5కి వెళ్ళాను అనుకోండి, 6 అయింది నేను వచ్చేసరికి. ఇంకా తిరుగుతూ ఉంటుంది, కేకలు పెడుతుంటుంది మిద్దెక్కి, ఇంకా రాలేదని. ఇంకా ఆ రోజుసేపు నన్ను వదలడు అనమాట. నేనేం తెచ్చానా ఏంటా అని. అప్పటికి దానికి బిస్కెట్లు తెచ్చున్నాను, వేశాను, కానీ అయినా దానికి అదొక నన్ను వదిలేసి వెళ్ళావే అన్నట్టు తిరుగుతుంటుంది అనమాట. బాగా ముద్దస్తూ ఉంటుంది చూడండి, ఇంకా ఆడాడే తిరుగుతూ ఉంటుంది అనమాట అది.
నేను ఇందాక సామాన్లు సర్దేటప్పుడే టీ కూడా పొయ్యి మీద వేసున్నాను అనమాట, స్టవ్ మీద వేసి ఇవన్నీ సర్దుతా ఉన్నాను. ఆ టీ కూడా అయిపోయాయి. సరే టీ పోసుకొని ఇంకా సరే ఆయిల్ ఏమంటే దాంట్లో ప్యాకెట్లు ఓపెన్ చేసైనా దాంట్లో పోసేద్దాం క్యాన్లోనే అని చెప్పేసి పోసాను అనమాట. పోసేసి ఇంకా టీ ఇవి తాగాక మార్నింగు బెడ్షీట్లు అన్నీ వేసాను కదా, అవన్నీ మడతలు వేసి అయితే పెట్టాను. ఈ మడతలు వేసి నేను వేసుకొని ఉంటాను. ఇప్పుడు అంతా టైము 6:30 అయి ఉంటుందిలే, 6:30 అయి ఉంటుంది. నేను అవన్నీ సర్దుకొని 6 అయింది నేను షాప్ నుంచి వచ్చేసరికి, 6:30 అయి ఉంటుంది. దోమలు వస్తాయని నేను వేసి పెడతాను. బాగా దోమలు ఇక్కడ అందులో వాటర్ ఉండిపోయి ఉంది కదా చుట్టుపక్కల. ఇదేమంటే ఎంతసేపుకి బయటకు వదలమంటది. రోజు బయటకు వదిలేను అనుకోండి, అసలు మళ్ళీ ఎలాగ కొట్టద్దు అనుకున్నారు తలుపు, దెబ్బ 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 మనుషులు బాదినట్టు బాదుద్ది తలుపు, మళ్ళీ తీయాలి. ఈ లోపల దోమలు వస్తాయి. కనీసం ఒక 7:35 నుంచి 7:30 దాకా కొంచెం తలుపు వేసి పెడితే దోమలు రాకుండా ఉంటాయని నా బాధ అనమాట. అందుకని ఇలాగ చేశాను. ఇంకా నైటు భోజనంలోకి అయితే అదే చెప్పాను కదా, ఇందాక కాకరకాయ చేశాను, పచ్చడి ఉన్నది. ఇంకా కిచెన్ ఇవన్నీ సర్దేసి సరే నేను ఓపెన్ చేసి దాన్ని ఇందాక పంపాను. మళ్ళీ చూడండి బయట ఎలాగుందో, 8:30-9 అలా అయి ఉంటుంది. నేను ఇదంతా క్లోజ్ చేసేసరికి బయట చూడండి ఆ గేట్ కాడ ఉంటుందన్నమాట. ఏదైనా చిన్నది అరిసినా కూడా మళ్ళీ నేను తలుపేసి అన్ని సౌండ్ లేకుండా పనుకున్నాను అనుకున్నప్పుడు తలుపు బాధేస్తుంది, తలుపు తీయమని. ఒక్క నిమిషం కూడా బయట పడుకోదు, అది లోపలే వచ్చి పడుకుంటుంది. లోపల మా మంచం మీదే పడుకుంటుంది, ఒక మూల కొదుక్కొని పడుకుంటుంది. లేకపోతే బెడ్రూమ్లోనే ఒక మూల ఏడో పక్కడ ఒదుక్కొని మాతోటే పనుకుంటుంది. కానీ ఇది ఒంటరిగా బయటే ఉండదు. దీనికి భయము. మామూలుగా మనం అంటాం కుక్కలు మనకు కాపలా ఉండాలి, కానీ దీనికి చాలా భయం అనమాట. బయట ఒక్కటే అసలు ఉండలేదు. చిన్నప్పటి నుంచి అలాగ అలవాటు అయిపోయింది దానికి, హెల్త్ బాగలేనప్పటి నుంచి పాపము. ఇదేనండి ఈరోజు వీడియో. నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.